ధాన్యాన్ని. ఇప్పుడు ఆ కళ రాజుకు వచ్చింది, జరుగుద్దో లేదో అని అపనమ్మకం లేదు. ఆ కళను బట్టి 7 సంవత్సరాలు ధాన్యం ఉండే సంవత్సరాలు, 7 సంవత్సరాలు ధాన్యం లేని సంవత్సరాలు, ఆ లేని సంవత్సరాలు కరువు ఉండే సమయంలో దేవుని వాక్యముడు ఆ యొక్క దర్శనాన్ని నమ్మి దానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకున్నాడు. ఆ దేవుడు చూసుకుంటాడే అనుకోలే. దానికోసం ఏం చేశాడు? దేశమంతా తిరిగినాడు. ఆ యొక్క ఎక్కడెక్కడైతే పండుతుందో 7 సంవత్సరాలు మొత్తం కొన్నాడు. ఆజ్ఞ జారీ చేశాడు. ఐ హోప్ హీ వర్క్డ్ ఫర్ 20 hours ఎవ్రీ డే. ఆ యొక్క గోదాములు కట్టించాడు. ఒక సమయం రానే వచ్చింది, రాజు అంటున్నాడు, ఆ ప్రజలు అడగడానికి వస్తే దాని ఆదికాండము 41వ అధ్యాయము 55వ వచనం. ఐగుప్తు దేశం అంతటా నువ్వు కరువు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసం ఫరోతో మొరపెట్టుకుని, అప్పుడు ఫరో, మీరు యోసేపు నొద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పాను. యోసేపు ఇశ్రాయేలీయులు, ఐగుప్తీయులు అన్యులైనటువంటి రాజు ఇశ్రాయేలు మనిషి దగ్గరికి పొమ్మని వాళ్ళ దేశంలో రికమెండ్ చేస్తున్నాడు. అయ్యా కరువు వచ్చింది, దేశంలో ఆ యొక్క భోజనం లేదు అదంటే మీరు యోసేపు దగ్గరికి వెళ్ళండి, యూ విల్ గెట్ ద ఆన్సర్. దట్ ఈస్ అవర్ స్టేటస్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. గాడ్ కెప్ట్ us a blessing. Somebody say hallelujah. Everybody say blessing. Blessing. You are blessing. You are blessing. You are blessing. మనం ఉన్న చోట ఎడారి కూడా పచ్చగా అయిపోవాలి, కష్టము కూడా సంతోషంగా మార్చబడాలి, దుఃఖం కూడా సంతోషంగా మార్చబడాలి. వై నాట్ us? Within us a power of God. Jesus is staying because we are giving all of the time. We are not lazy, slothful. We are active. నిద్ర నుంచి లేవగానే యాక్టివ్గా ఉంటాం. దేవుని యొక్క పని అంటే యాక్టివ్గా ఉంటాం. దేవునికి ఇచ్చే విషయం యాక్టివ్గా ఉంటాం. ఏం భయపడం. మనకున్నటువంటి ఎక్విప్మెంట్ నా శక్తి సామర్థ్యముల కాదు. కొన్నిసార్లు పాస్టర్ గారు ఏదైనా అడిగితే పెద్ద గొడవ అవుతుంది మాకు. వీ హ్యావ్ ఎ ఆర్గ్యుమెంట్ ఫర్ ఈవెన్ స్వైట్ సారీ. ఐ సే వై యు ఆర్ స్పెండింగ్ ద మనీ, బట్ ద కాస్ట్లీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ ద అసెంబ్లీ. ఐ నెవర్ రెసిస్ట్ మనీ స్పెండింగ్ ఫర్ గాడ్. అలా అంత అవసరము కొనాలి, ఆ టైంకి ఇస్తాడు. నా ఆశ కొలది, బట్ ఎవరికి అప్పు ఉండము దేవుని పని అందు. వై? బికాస్ మీరు అడగొచ్చు, అయ్యా ఎందుకు మీరు దేవునికి పనికి ఇన్ని అవసరమా మనకి అని. ద గాడ్స్ వర్క్ ఈజ్ ఇటర్నల్. సంబడి సే హల్లెలూయా. నిత్యత్వములో ఉండేది దేవుని పని. ఐ పర్చేస్ దిస్ షర్ట్ బట్ నాట్ ఇటర్నల్. దీని ద్వారా మోగేటువంటి వాయిద్యములు, దీని ద్వారా మోగేటువంటి సౌండ్ నిశ్చత్వమునకు ఉంటుంది. దేవుని నామంలో దేవుని మాటలు వినిపిస్తూ ఉన్నా, దేవుని కోసం వినియోగించాను ఈ మౌత్, దేవుని కోసం వినియోగించాం దీన్ని, దేవుని కోసం వినియోగించాం కీబోర్డ్, దేవుని కోసం వినియోగిస్తూ ఉన్నాం ప్యాడ్స్, దేవుని కోసం వినియోగిస్తూ ఉన్నాం కెమెరా. మేబీ దట్ ఈస్ కాస్ట్లీ, బట్ ఐ నెవర్ రెసిస్ట్. ఐఎమ్ ఆల్వేస్ యాక్టివ్. Why? Because for God's work, the best thing I want. Somebody say hallelujah. సాకులు కాదు, దేవుడు ఇస్తాడు. యోసేఫ్కి ఇచ్చాడు ఇన్ ఫారిన్ ల్యాండ్. జోసెఫ్ blessed in foreign land, and the foreign land blessed because of Joseph. యోసేపు ఫారిన్ ల్యాండ్లో బ్లెస్ చేయబడ్డాడు, తన సొంత ఇంట్లోనే బ్లెస్ చేయబడ్డా. ఆ ఫారిన్ ల్యాండ్ ఎవరి ద్వారా బ్లెస్ చేయబడ్డది? యోసేపు ద్వారా. 42వ అధ్యాయం 1వ వచనం చదవండి. 42వ అధ్యాయం 1వ వచనం. ఆదికాండం 42:1. ధాన్యము
ఐగుప్తులోనున్నదని యాకోబు తెలుసుకొని. చాలండి. ఇప్పుడు అదే అధ్యాయంలో 5వ వచనం చదవండి. కరువు ఎక్కడుందంట? కనాను దేశం. ఇప్పుడు ఈ రెండింటిని మనం పోల్చుకుందాం. గతంలో కూడా చెప్పాను. 42 మొదటి వచనం, ఎవరైనా పెన్నులు ఉంటే చక్కగా అండర్లైన్ చేసుకోండి. 5వ వచనాన్ని, 42వ అధ్యాయంలో మొదటి వచనాన్ని, ఫస్ట్ లైన్ అండ్ 5th లైన్ యు అండర్లైన్. ఐగుప్తులోనేమో ధాన్యం ఉందంట, కనానులో ఏముందంట? కరువు ఉందంట. కనాను అనగా పాలు తేనెలు ప్రవహించే దేశము. ఏం ప్రవహించే దేశము? కానీ ఆ దేశంలో కరువు ఉందంట. ఐఎమ్ నాట్ టెలింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ యొక్క ఐగుప్తు దేశము అన్య దేశము. కరువు అక్కడ ఉండాలా, కానీ అక్కడేముందంట? ధాన్యము ఐగుప్తులో నుండెను. ఎందుకు? యాక్టివ్ పర్సన్ ఈజ్ దేర్ ఇన్ ఈజిప్ట్. సోమరుడు లేడు. తెల్లవారుజామున లేచి రథం వేసుకొని, మనుషులను తీసుకొని, అసిస్టెంట్లు తీసుకొని, పిఏలను తీసుకొని, ఏ రాజు అయితే తన దేశం కోసం ప్రయాసపడతాడో ఆ దేశంలో కరువు ఉండదంట.